జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. మన దేశాన్ని ఇండియాని కాకుండా భారత్ అని పిలిచేలా చర్యలు తీసుకోవాలని ఈ దేశవాసులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా మోదీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. 2023లో G20 సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాధినేతలకు భారత్ రాష్ట్రపతి ఇచ్చే విందు కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. ఇది అప్పట్లో సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. న్యూఢిల్లీలో శిఖర్ సమ్మేళన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేమ్ ప్లేట్ పై భారత్ అని ఉపయోగించారు. ఇండియా అనే పదాన్ని ఉపయోగించడం మానేసి దాని స్థానంలో భారత్ అని తీసుకొని రావడాన్ని కొందరు వ్యతిరేకించినప్పటికీ దేశ ప్రజల నుండి కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎత్తున మద్దతు లభించింది. ఇక పాఠ్య పుస్తకాల్లో కూడా ఇండియా స్థానంలో భారత్ అని ఉపయోగిస్తే భావి తరాలకు ఆదర్శవంతమవుతుందని మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్రం. దీనిపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ గతేడాది అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ ఉండాలని సిఫార్సు చేసింది. పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరును భారత్గా మార్చాలని, పాఠ్య ప్రణాళికలో ప్రాచీన చరిత్రకు బదులుగా సాంప్రదాయ చరిత్రను ప్రవేశపెట్టాలని కమిటీ చైర్పర్సన్ సిఐ ఐజాక్ సూచించారు. ఇకపై NCERT పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదంతో పాటు భారత్ అని కూడా ఉండనుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని దీనిపై క్లారిటీ ఇచ్చారు. భారత్ రాజ్యాంగం ప్రకారం NCERT పాఠ్య పుస్తకాల్లో భారత్, ఇండియా అనే పదాలను పరస్పరం మార్చుకుంటామని తెలిపారు. ఈ రెండు పదాలను కూడా పుస్తకాల్లో ఉపయోగిస్తామని, భారత్ లేదా ఇండియా పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని దినేష్ ప్రసాద్ సక్లాని చెప్పారు. ఇండియా, భారత్ రెండింటిని ఉపయోగించడానికి అనుమతించే రాజ్యాంగ మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామన్నారు. అవసరమైన చోట్లను బట్టి ఇండియా, భారత్ పదాలని పాఠ్యపుస్తకాల్లో వాడుతామని తెలిపారు. పాఠ్యపుస్తకాల్లో ఇప్పటికే ఈ రెండు పదాలను ఉపయోగిస్తూ ఉన్నామని, అది కొత్త పాఠ్యపుస్తకాల్లో కూడా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. 7000 సంవత్సరాల నాటి విష్ణు పురాణం వంటి పురాతన గ్రంథాల్లో భారత్ అనే పదం ఉందని, ఈ పదానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉందని సిఐ ఐజాక్ తెలిపారు. ఈ పేరుతో భారతీయుల సాంస్కృతిక వారసత్వం ముడిపడి ఉందని అన్నారు. NCERT పాఠ్యపుస్తకాల్లో ఈ పదాల ఉపయోగంపై కొందరు విమర్శలు కూడా గుప్పించారు కూడా. అయితే భారతదేశ గొప్ప సాంస్కృతిక సాంప్రదాయ మూలాలను గౌరవించడం, సంరక్షించడం కోసం ఇది కేవలం ఒక్క అడుగు మాత్రమే. మెజారిటీ ప్రజలు భారత్ అనే పదానికే మద్దతు తెలిపారు. పాఠ్యపుస్తకాల్లో ఇండియా, భారత్ పదాలను పరస్పరం మార్చుకోవాలనే NCERT నిర్ణయం పరిపాలనాపరమైన మార్పు కంటే ఇంకా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇది విద్యార్థుల్లో జాతీయత భావాన్ని పెంపొందిస్తోంది. భారత్ అంటే ఏమిటి? మన దేశానికి ఇంత అద్భుతమైన చరిత్ర ఉందా? 7000 సంవత్సరాల చరిత్ర భారతదేశానికి ఉందా అనే ఎన్నో విషయాలను విద్యార్థులు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. సాంస్కృతిక వారసత్వంపై విద్యార్థులకు మరింత అవగాహన పెరుగుతోంది. భవిష్యత్తు తరాలు తమ మూలాలను తెలుసుకోవటానికి భారత్ అనే పదం తప్పకుండా దోహదపడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.